డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కొంత పగ సాధిస్తున్నట్టు కనిపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అంటూ ఆయన కామెంట్ చేయటము, ఇదన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా అనుకోవచ్చా, లేకపోతే ఈ వేరియేషన్స్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తుంది అనుకోవచ్చా? అమెరికాకు ఒక అక్కసు భారత్ పైన ఉంది. అంటే రష్యా లాంటి దేశాన్ని తొక్కిపట్టాలంటే భారత్ను ఒక అస్త్రంగా వాడుతూ ఉంది. దానికోసం భారత ఆర్థిక వ్యవస్థను కూడా, అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటాం కదా, అటు రష్యాని ఇటు అమెరికా ఇండియాని దెబ్బ కొట్టడానికి అమెరికా చేస్తున్న ఎత్తుగడ అమెరికాకు చాలా స్పష్టంగా తెలుసు. ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ, దాదాపు దశాబ్దాలుగా డికేడల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అంటే ఒక దేశం ఎగుమతులు తక్కువగా దిగుమతులు ఎక్కువగా ఉన్న ఈ ప్రపంచంలో ఏదైనా దేశం ఉంది అంటే అది మొట్టమొదటిగా అమెరికానే. అమెరికా బాగా ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశము. అక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఉపాధి లేకపోవడంతోనే ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానం పలికి రెడ్ కార్పొరేట్ ఆహ్వానించిన ట్రంప్ ఈరోజు మా దేశానికి వద్దు, అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎదుర్కొంటుండు. అమెరికానే డెడ్ ఎకానమీ. ఆ డెడ్ ఎకానమీ ఆలోచనలకు మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు దివాలాగోరితనానికి, అంటే స్వదేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పోతుంది అని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ట్రంప్ లాంటి మూర్ఖులకు సన్నాయి నొక్కులు నొక్కుతుండడం కూడా ఈ దేశం యొక్క కొంతమంది ఉన్నటువంటి వాళ్ళ యొక్క దౌర్భాగ్యంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ అందరికీ తెలిసిన విషయము, కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొంది, జియో పాలిటిక్స్ లాంటి అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు కూడా దేశంలో ఆకలి ఇబ్బందులు కానీ, మన బంగ్లాదేశ్తో పోల్చే మేధావులు ఉన్నారు కదా, మన దేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా హ్యూమన్ డెవలప్మెంట్ రేట్స్లో ర్యాంకింగ్లో తక్కువ ఉందని ఇవాళ దేశాలు అన్నమో రామచంద్రాన్ని చిప్పచేత పట్టుకొని ప్రపంచ దేశాల సహాయం కోసం అర్జిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇవాళ భారతదేశం ఆర్థికంగా బలోపేతమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా, మీరు ఇందాక మాటలో చెప్పారు, పుతిన్తో కూడా భారత్ ఉన్నటువంటి ధైర్యం పుతిన్ కనబరుస్తుండడం కావచ్చు. పుతినే కాదు, మనకు పెహల్గామ్ సంఘటన తర్వాత కేవలం ఒక 2-3 దేశాలు మినహా ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత్ వైపు నిలబడ్డాన్ని మనము చూడవచ్చు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ ఒక గుణాత్మకంగా అన్ని రంగాలలో ఒక బలమైన మార్పును తీసుకురావడానికి, ఎందుకంటే ఒక 60-70 ఏళ్ళు ఒక స్తబ్దంగా పరిపాలన జరిగి ఆ స్తబ్దత నుంచి ఉత్తేజాన్ని, కొత్త ఆలోచనలను, కొత్త ఆర్థిక విధానాలను తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థలో ప్రజలను ఆ కొత్త ఆర్థిక విధానాలు అవలంబించాలన్నప్పుడు కొంత సమయం పడుతుంది. ఒక చేంజ్, ఒక ప్రశ్న ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నిన్న ఏదైతే అలస్కాలో పుతిన్ అట్లాగే ట్రంప్ భేటీ జరిగిందో, ఈ భేటీలో ఇండియా గురించి కీలకంగా చర్చించారనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. భారత్ అమెరికా ఇటు రష్యాకి ఒక కీలక భాగస్వామిగా ఉండటం అమెరికాకు కూడా తలనొప్పిగా మారింది. ఏంటంటే రష్యాను సాంక్షన్స్ పెట్టాము, అనేక రకాల ఆంక్షలు విధించినప్పటికీ కూడా భారత్ సహకారంతో మాత్రమే రష్యా ముందుకెళ్తుంది. భారత్ ప్రపంచంలో తెలియని ఒక శక్తిగా ఎదుగుతుంది. ఇది ఒక కామన్ కరెన్సీ ప్రతిపాదన కావచ్చు. అంటే భారత్ అనేక రకాల ప్రయత్నాలు ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, ఇటు ఒక కామన్ కరెన్సీని తీసుకురావాలనే ప్రతిపాదన కావచ్చు. మనం భారతదేశం బయోలెటరల్ ట్రేడ్ అంటాం, అంటే నేరుగా ఒక దేశంతో ఇంకొక దేశం వాణిజ్య సంబంధాలు పెట్టుకొని ఆయా దేశాలు కరెన్సీ రూపంలో, అంటే భారత్ రూపాయలలో పే చేయొచ్చు, ఆ దేశాలు వారి కరెన్సీ రూపంలో చేసుకునేటువంటి ఆ యొక్క ఒప్పందాలు 20 దేశాలతో చేసుకుంది. వాణిజ్య ఒప్పందాలు కనుక బయోలెటరల్గా వెళ్ళిపోతే డాలర్ ఆధిపత్యం కుంగిపోతుంది అనేటువంటి దానికి ఉదాహరణ. మనకు వీక్షకుల కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మరి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంత క్షీణంగా ఉన్నా భారత్ రూపాయి విలువ ఎందుకు తక్కువగా ఉందంటే, మనకు తెలుగులో ఒక సినిమా ఉంది, అప్పుల అప్పరావు అంటాం, రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఉంది. అందరికీ అప్పులు ఇచ్చి అతను ఆరోగ్యంగా బాగుండాలని అందరూ వచ్చి అతను కోరుకోవటము, అతనికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి అతని పరిరక్షణ ఎట్లయితే చేస్తారో, ఇవాళ అమెరికా కూడా పెట్రో డాలర్ రూపంలో ప్రపంచ దేశాలు అన్నిటి దగ్గర డాలర్ల రూపంలో రిజర్వ్లో పెట్టడం ద్వారా మాత్రమే డాలర్ పెత్తనం ప్రపంచ మార్కెట్లో ఉంది తప్ప అమెరికా సొంతంగా ఆర్థిక అధికారంతో, ఆర్థికంగా పరిపుష్టితో దాని విలువలేదు. అందరూ అప్పులు తీసుకొని అందరి ద్వారా ఇచ్చినటువంటి దాన్ని అన్ని దేశాలు కాపాడుతుండటం వల్ల డాలరు ఇవాళ ఒక బలమైన కరెన్సీగా కనపడుతుంది తప్ప డాలర్ కూడా చాలా కంటికి కనిపించని ఆ వీక్నెస్ కనపడతా ఉంది. దానికోసమే ట్రంప్ రెంకలేసుకొని అన్ని దేశాల పైన పడుతున్నాడు, భారత్ పైనే కాదు ప్రపంచ అన్ని దేశాల పైన రెంకలేసుకొని పడుతుండడం. అమెరికా ఎప్పుడు కూడా ఇట్లాంటి
ధోరణి మనం అమెరికా చరిత్రలో చూడలేదు. అమెరికా క్షీణిస్తున్నటువంటి దశలోనే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రపంచ దేశాలపై రెంకలేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. కృష్ణారెడ్డి గారు, లాస్ట్ క్వశ్చన్ ఇది. బ్రిక్స్ కరెన్సీ అని కొత్త చర్చ జరుగుతోంది. ఈ బ్రిక్స్ కరెన్సీ వల్ల భారత్కు ఉపయోగం ఉంటుందా? అసలు ఈ బ్రిక్స్ కరెన్సీ డాలర్కి పోటీ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మనకు యూరోపియన్ యూనియన్లో యూరోనే ఒక డాలర్కు ప్రత్యామ్నాయంగా కొంత అది అనుకున్నంత స్థాయిలో ఎదగకపోయినప్పటికీ కూడా కొంత డాలర్ పైన ఒత్తిడి తీసుకొచ్చింది. ఇవాళ బ్రిక్స్ ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 దేశాలే కాకుండా ఇవాళ బ్రిక్స్ కూటమిలో చేరడానికి ఇంకా అనేక దేశాలు కూడా జాయిన్ అవుతూ ఇది ఒక జాగ్రఫికల్గా కావచ్చు, ఒక ఆర్థిక వ్యవస్థ పరంగా కావచ్చు, ప్రపంచంలోనే G20 కన్నా మిగతా దేశాల కన్నా ఒక బలమైన కూటమిగా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలు అంటే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండి ఆర్థిక విధానాల్లో మరింత పురోగతి సాధించడానికి అమెరికా ఆల్రెడీ మ్యాక్సిమం గ్రోత్ రేట్ను చూసింది. అక్కడ పురోగతి ఒక 1%, 1.2% కన్నా గ్రోత్ రేట్ ఉండదు. కాబట్టి రాబోయే భవిష్యత్ అంతా కూడా ఇటు భారత్, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి ఈ దేశాలతోనే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ అమెరికా లాంటి దేశం రష్యా ముందుకెళ్తాము, భారత్, రష్యా లాంటి దేశాలు ముందుకు వెళ్తాం అన్నప్పటికి కూడా చైనా కూడా కొంత యువాన్ను అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్లిన కొంత ఆలోచనతో కామన్ కరెన్సీని ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఖచ్చితంగా ట్రంప్ ఈ రెంకలు ఈ విధంగానే ట్రంప్ యొక్క పిచ్చి ఆలోచనలు కనుక మరికొంత కాలం కొనసాగినట్లయితే ఖచ్చితంగా బ్రిక్స్ దేశాలు కామన్ కరెన్సీని తీసుకురావడానికి అంతర్జాతీయంగా గ్లోబల్ ఆర్డర్లో సరికొత్త ఆర్థిక పునర్నిర్మాణంలో జరగడానికి ఈ బ్రిక్స్ దేశాలు వేదిక కానుండడంలో మనము అది తక్కువ కాలంలో స్వల్పకాలంలో అవడానికి ఆస్కారం ఉంది. అది జరగకుండా చూడడం కోసమే ఈ ట్రంప్ ఎత్తుగడలు, ట్రంప్ వేస్తున్నటువంటి టారిఫ్ల ఆటలుగా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇది మొత్తానికి మోదీ తీసుకోబోయే బాంబుతో పాటు, మోదీ దీపావళికి గిఫ్ట్గా ఇవ్వబోయే బాంబుతో పాటు ఇది ట్రంప్ను కూడా వణికిస్తుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్ని.